హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జడబిళ్ళలు మేకింగ్. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు OHB షీట్ మీద గ్లూ అప్లై చేసుకొని ఒక డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఏదైతే జడబిళ్ళలకి డిజైన్ అనుకుంటామో అలా మీకు నచ్చినట్లు మీరు డిజైన్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ వేసుకున్నాను. జడబిళ్ళలకి మ్యాక్సిమం 6 అయితే సరిపోతాయి, కానీ నేను ఎక్స్ట్రా ఒకటి చిన్నదైతే యాడ్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో ఒకటి పెద్ద కుందన్ని అయితే అంటించండి. లుక్ బాగుంటుంది, ఎందుకంటే జడబిళ్ళలు కదా, కొంచెం హెవీగా ఉండాలి డిజైన్ అనేది. నెక్స్ట్ దానికి చుట్టూ హాఫ్ ముత్యం అని చెప్పి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ముత్యం అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీషోలో ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా నా ఛానల్లో ఒకసారి మీషో ఫైండ్స్ అని చెప్పి ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకొని బై చేసుకోండి. నెక్స్ట్ దాని చుట్టూ కూడా మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అయితే అంటించండి. అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే పెండెంట్ని రెడీ చేసుకున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత సరిపడా చూసుకొని సిజర్తో కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఆ గోల్డ్ బాల్ చైన్ చుట్టూ ఇలా గోల్డ్ కలర్ కుందన్స్ని అంటిస్తున్నాను. గోల్డ్ బాల్ చైన్ పైన వీడియోలో చూస్తున్నట్లుగా పెండెంట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లు 6 పెండెంట్స్ని అయితే రెడీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా అయితే నేను డిజైన్ పెండెంట్ని రెడీ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న డిజైన్ని బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసి వ్యాక్స్ షీట్ని అయితే అంటించండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసిన ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసుకోండి. అలా గ్లూ మొత్తం పెండెంట్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గ్లూకి ఇలా వ్యాక్స్ షీట్ని అయితే అంటించండి. ఇలా అంటించుకున్న తర్వాత వ్యాక్స్ షీట్ ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లు సిజర్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక థ్రెడ్కి నీడిల్ని అయితే ఎక్కించుకొని ఇలా 3mm వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటిని నీడిల్కి ఎక్కించుకొని పక్కన ఇలా మనం ఎక్కించుకున్న నెక్స్ట్ ప్రాసెస్ని 3mm కంటిన్యూ చేద్దాం. బీడ్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న డిజైన్ని బ్యాక్ సైడ్కి ఇలాగా నార్మల్గా మెజర్మెంట్స్ కోసం నేను అలా నార్మల్ గ్లూని అయితే వాడాను. లాస్ట్లో అయితే B7000 గ్లూని అయితే మీరు వాడండి. ఇలా అంటే ఎన్ని బీడ్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది, ఎంత లెంత్ ఉండాలి, ఇలాంటి మెజర్మెంట్స్ కోసం అయితే నేను అలా వాడాను. నాకైతే ఒక్కొక్క డిజైన్కి మధ్యలో 6 వైట్ బీడ్స్ని యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. ఇంకా అలానే కంటిన్యూ చేశాను. సరే కదా, నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం అయితే డిజైన్ ఇలా వచ్చింది. 3 లేయర్స్ కింద అయితే బాగుంటుంది అనిపించి ఇలా 3 లేయర్స్ కింద పర్ల్ బీడ్స్ని అయితే ఎక్కించి అటాచ్ చేశాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీడ్స్కి ఇలా కింద ఒకటి బ్లూ కలర్, మధ్యలో పింక్ కలర్, అలాగే అటు చివర మళ్ళీ బ్లూ కలర్ అటాచ్ చేస్తే బాగుంది అనిపించింది. అంటే ఇది చివర అనమాట. నేను లుక్ అనేది లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే నాకు.
ఈ జడబిళ్ళలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తా, వాట్సాప్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా చెప్తాను. చూస్తున్నారు కదా, లుక్ అనేది అలా వచ్చింది. నెక్స్ట్ ఇలా మనం పై ఒక హుక్ అనేది అటాచ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఏం లేదు, బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్తో ఆ హుక్ని అటాచ్ చేసేయండి. చూసారు కదా మన జడబిళ్ళలో డిజైన్ అయితే ఎలా వచ్చిందో. చూసారు కదా, చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. కింద ఇలా అటాచ్ చేసింది, చాలా లుక్ వచ్చింది. ఈ డిజైన్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ మేక్ చేస్తూ నేను అప్లోడ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్.